తండ్రి హీరో అయితే, అది కూడా స్టార్ హీరో అయితే, ఆయన తనయుడు కూడా తండ్రి బాటలో నడుస్తూ హీరోలవ్వటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్. కానీ టీవీకే చీఫ్ విజయ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ముందే ఆయన కుమారుడు డైరెక్షన్ వైపు అడుగులు వేశాడు. ఇప్పుడు తండ్రి సీఎం అయ్యాక సంజయ్ రూటు మార్చారట. నెక్స్ట్ హీరోగా చేసి స్టార్డమ్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. దళపతి వారసుడి ఆలోచన ఎందుకు మారినట్లు, డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వైపు ఎందుకు షిఫ్ట్ అవుతున్నట్లు. దళపతి విజయ్ నెక్స్ట్ స్టెప్ పై తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు డైరెక్షన్ పై ఎక్కువ ఆసక్తి చూపుతూ వచ్చిన దళపతి వారసుడు జేసన్ సంజయ్ సందీప్ కిషన్ ను లీడ్ రోల్లో పెట్టి సిగ్మా మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ పిక్చర్ రిలీజ్ తరువాత డైరెక్షన్ కు పూర్తి గుడ్ బై చెప్పి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని డెసిషన్ కు సంజయ్ వచ్చినట్లు టాక్. తండ్రి విజయ్ సినిమాల ద్వారా మాస్ స్టార్డమ్ సంపాదించి రాజకీయాల్లో సక్సెస్ అయిన తీరును చూసి సంజయ్ కూడా ముందు హీరోగా సినిమాలు చేసి తన సొంత ఫ్యాన్ బేస్ ను బిల్డ్ చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడట. అయితే విజయ్ తో విభేదాలు, విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన సంగీతకు తనయుడు జేసన్ సంజయ్ నుంచి నైతిక మద్దతు లభించింది. ఇన్స్టాగ్రామ్ లో తండ్రిని అన్ఫాలో చేసి తన పేరు నుంచి తండ్రి పేరును తొలగించాడనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు అంతకు మించిన షాక్ తండ్రికివ్వడానికి సంజయ్ రెడీ అవుతున్నట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. డైరెక్షన్ కు గుడ్ బై చెప్పి సంజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని బలమైన ప్రచారం జరుగుతోంది. డైరెక్షన్ ప్రాజెక్టులను పక్కన పెట్టి విజయ్ స్టైల్లోనే యాక్షన్, ఎమోషనల్ డ్రామాలు చేసి త్వరలోనే స్టార్డమ్ సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని పవర్ఫుల్ హీరోయిక్ స్క్రిప్టులు కూడా వింటున్నాడని అంటున్నారు. జేసన్ సంజయ్ లండన్ లో డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు. గతంలో పుల్ ద ట్రిగ్గర్ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. అయితే సంజయ్ హీరోగా యాక్ట్ చేయాలని డిసైడ్ చేసుకోవడం అయితే విజయ్ కి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. స్టార్డమ్ కోసం హీరోగా సంజయ్ స్టార్ట్ చేయబోతున్న జర్నీ ఎలా మొదలవుతుందో చూడాలి మరి.